రెండేళ్ళు అయింది. మరి రెండేళ్లలో ఏమైనా మార్పులు చేసిండంటారా? మార్పులు కాదు, ప్రజల అవసరం ఏందో గుర్తించడం ముఖ్యం. స్వార్థపరులు వాళ్ళ అవసరాల కోసం, పెట్టుబడుల కోసం అక్కడ పోయి చేస్తున్నారు. ప్రజల పనులు ఫ్రీ బస్ అన్నారు. ఎంతమంది మహిళలు ఫ్రీగా లబ్ధి పొందుతున్నారు. లక్షల రూపాయలు బెనిఫిట్ అవుతుంది, అవుతలేదా? అంటే ఇప్పుడు కేసీఆర్ బయటికి వస్తలేడు కదా, మరి బయటికి రాకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని కొంతమంది అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? బీఆర్ఎస్ పని అయిపోయినట్టే, ఎవరు ఆమోదించరు. వాళ్ళు ఒక ఒక ఉద్యోగస్తుడు 8 గంటలు పనిచేస్తే ఎన్ని వేల కోట్లు సంపాదిస్తాడండి. ఈరోజు వాళ్ళకు అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చేది? ఎంత కష్టపడ్డాడు, ఎంత పెట్టుబడి పెట్టారు? కవిత కూడా అన్ని ప్రూఫ్స్ తో సహా నేను చెప్తున్నాను, అమరవీరుల స్తూపం నుంచి ఏం లేదు, అన్ని అబద్ధాలు అబద్ధాలు చెప్పొద్దు. చదువుకున్నారు కదా స్కూల్లో. అవినీతి జరిగింది అంటుంది కదా ఆమె కూడా. అవినీతి జరిగిందని ఇప్పుడు అంటుంది. ఇన్ని రోజులు ఎందుకు అనలే? ఇన్ని రోజులు అనలేదు కదా, ఎందుకు అనలేదు? అతను ఏడుస్తుంది కదా, నాది ఆస్తి గొడవలు కాదు అవినీతి జరుగుతుందని బయట పెట్టినందుకు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిరు అంటుంది కదా. ఆమెకి ఏం తక్కువ పోయిందండి? ఏడవాల్సిన అవసరం ఏమున్నది? ఆమెకు ఏం తక్కువ పోయింది? ప్రజల గొంతుకే మాట్లాడుతున్నా, నేను ప్రజల కోసమే మాట్లాడుతున్నాను. ఈ రోజు మాట్లాడుతుంది అసెంబ్లీలో. ఆ రోజు వాళ్ళ నాన్న వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడేది? ప్రజల అవసరాల గురించి మాట్లాడే వ్యక్తులు లేదు. తెలంగాణను అడ్డుపెట్టుకొని అందరూ స్వార్థపరులాగా తయారై ఆస్తులు పెంచుకున్నారే తప్ప దేశాన్ని బాగుపరిచింది ఏమీ లేదు. ఇంతకుముందు బాగుపరిచింది కొత్తగా చేసింది ఏమీ లేదు. ఇప్పుడు నేను వ్యక్తినై పోయినా కానీ శక్తినై వస్తా, సీఎం నై ఉంటాను అని అంటుంది. మరి సీఎం అవుతుంది? అది హైలీ ఇంపాసిబుల్. శక్తి కావాలంటే చాలా పోరాటం కావాలి. మేధావులంతా ఎంతో శక్తిగా రాసి ప్రజల్లోకి వెళ్ళి పనిచేశారు. ఈరోజు శక్తిగా ఎక్కడి నుంచి వచ్చేది నీకు అంత డబ్బు? శక్తి కాదు. అంటే సపరేట్ గా పార్టీ పెడతా నేను కూడా అని అంటుంది. మరి పార్టీ పెడతా వేరే పార్టీలకి ఏమైనా సపోర్ట్ ఇస్తుంది అంటారా? డబ్బులు ఉంటే పెడతారండి పార్టీ, ఎవరైనా పెడతారు. అది కాదు ముఖ్యం. అంటే మళ్ళీ ఆంధ్ర కథ ఇక్కడ రిపీట్ అయ్యే స్టోరీ ఏమైనా ఉందంటారా? ఆంధ్ర స్టోరీ ఇక్కడ ఏమైనా రిపీట్ అవుతుంది అంటారా? ఆంధ్ర స్టోరీ ఇంపాసిబుల్. అది జరగని పని. కానీ అన్న చెల్లెలు విడిపోయి జరగని పని, అది జరగని పని.